హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సరల్ జీవన్ బీమా అనేటటువంటి ఒక స్టాండర్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరల్ జీవన్ బీమా IRDAI వారు 15th అక్టోబర్ 2020 రోజు దీనికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సరల్ జీవన్ బీమా ఈజ్ ఏ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ ప్లాన్. అయితే ఈ టర్మ్కి సంబంధించి, ఈ పదాలకు సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో చేయడం జరిగింది. వీలైతే ఈ వీడియోని కూడా చూడండి. అయితే ఇది ప్యూర్ రిస్క్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది కేవలము రిస్క్కు సంబంధించిన ప్లాన్ మాత్రమే. అయితే ఈ పాలసీ ఎవరైతే తీసుకుంటారో పాలసీ హోల్డర్ లేదా లైఫ్ అష్యూర్డ్, పాలసీ వ్యవధిలో అంటే అతని యొక్క పీరియడ్లు, పాలసీ కాల పరిమితిలో అనుకోకుండా అన్ఫార్చునేట్గా డెత్ అయితే గనక వారి యొక్క నామినీకి ఒక పెద్ద మొత్తంలో డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఇది ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే ఈ ప్లాన్ తీసుకోవడానికి మేల్ ఆర్ ఫీమేల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మనము ఎక్కడ నివసించినా కూడా, విత్ ఇన్ ఇండియా లోపల ఎక్కడ నివసించినా కూడా ఇది తీసుకోవచ్చు. ఎటువంటి ట్రావెల్ హిస్టరీ ఉన్నా తీసుకోవచ్చు. ఏ పని చేస్తున్నా కూడా, ఆక్యుపేషన్ అంటే పనితో నిమిత్తం లేకుండా ఎటువంటి పని చేసినా కూడా, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, ఎటువంటి పని చేసినా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది చాలా ఇంపార్టెంటు. అసలు ఏమి చదువుకొని వారు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. అంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా లేదా ఉన్నా కూడా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. అయితే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా 1 జనవరి 2021 నుండి ఈ ప్లాన్కు సంబంధించి పాలసీలను అమ్మాలని మన IRDA వారు ఈ సర్క్యులర్లో జారీ చేయడం జరిగింది. అయితే ఈ ప్లాన్కు సంబంధించి ఫీచర్స్ ఏంటో, వాటి యొక్క పారామీటర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 ఇయర్స్ కంప్లీటెడ్ ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 65 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ యొక్క టర్మ్ అనేది 5 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల టర్మ్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం మ్యాచ్యూరిటీ ఏజ్ అనేది 70 ఇయర్స్ వరకు. అంటే ఈ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారు మ్యాక్సిమం 70 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఈ పాలసీ కవర్ అవుతుంది. 70 పైన మాత్రము ఈ పాలసీ కవర్ కాదు. ఇది మెయిన్ ఇంపార్టెంటు. తర్వాత సమ్ అష్యూర్డ్, ఎంత మొత్తంలో మనము ఈ పాలసీని తీసుకోవచ్చు అని అంటే మినిమం 5 lakhs, మ్యాక్సిమం వచ్చి 25 lakhs వరకు కూడా ఈ పాలసీ అనేది తీసుకోవడానికి వీలుంటుంది. సమ్ అష్యూర్డ్ వుడ్ బి అలౌడ్ ఓన్లీ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 50,000. 5 lakhs నుండి 5,50,000, 6 lakhs, 6,50,000 అంటే 50,000 మల్టిపుల్స్లో అప్ టు 25 lakhs వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. నోట్: ఇన్సూరర్స్ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ ఆఫరింగ్ సమ్ అష్యూర్డ్ బియాండ్ ₹25 lakhs అండర్ సరల్ జీవన్ బీమా విత్ ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిమైనింగ్ ద సేమ్. అయితే ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ కూడా, అంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా 25 లక్షల కంటే ఎక్కువ కూడా ఇవ్వడానికి వీలుంటుంది. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సేమ్ ఉండాలి. అంటే ఇవే టర్మ్స్ అండ్ కండిషన్స్తో కొంచెం
ఈ మ్యాక్సిమం 25 lakhs కంటే ఎబో కూడా ఇవ్వడానికి వీలుంటుంది అని చెప్పేసి ఈ సర్క్యులర్లో వివరించడం జరిగింది. అయితే ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్, ఈ పాలసీకి సంబంధించి మనము రెగ్యులర్ ప్రీమియం అంటే రెగ్యులర్ అంటే సంవత్సరం మనం ప్రీమియం చెల్లించడాన్ని రెగ్యులర్ ప్రీమియం అంటాం. ఇది అప్ టు మనం ఎంత పీరియడ్ అయితే పెట్టుకుంటామో అంత పీరియడ్ వరకు కూడా రెగ్యులర్గా అంటే ఇయర్లీ అయితే ఇయర్లీ కానీ, తర్వాత హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ కానీ, మంత్లీ అయితే మంత్లీ కానీ మనం ఏ మోడ్లో పెట్టుకుంటామో ఆ మోడ్లో రెగ్యులర్గా అప్ టు పాలసీ టర్మ్ వరకు కూడా ప్రీమియం చెల్లించడాన్ని రెగ్యులర్ ప్రీమియం అంటాము. సెకండ్ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం, అంటే మనం పాలసీ టర్ము ఎంత తీసుకున్నా కూడా ప్రీమియాన్ని మాత్రము లిమిటెడ్గా చెల్లించడం. అంటే ఇది ఎంత ఉంటుంది అంటే మనము 40 years టర్మ్ తీసుకున్నా కూడా మనం ప్రీమియం చెల్లించడంలో మనకు ఆప్షన్ ఏంటంటే 5 years వరకు చెల్లించవచ్చు, లేదంటే 10 years వరకు కూడా చెల్లించవచ్చు. తర్వాత ఈ పాలసీ అనేది కంటిన్యూస్గా అప్ టు ద టర్మ్ వరకు కూడా మనకు కవరేజ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మూడవది ఏంటంటే సింగిల్ ప్రీమియం, అంటే ఈరోజు ప్రీమియం తీసుకొని ఒకే మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhsకి పాలసీ తీసుకొని ఈరోజు ప్రీమియం ఒక 5 లక్షలు కట్టి మనము ఈరోజు పాలసీ ప్రీమియం 5 లక్షలు కట్టినాము అంటే ఆ యొక్క పాలసీ అనేది అప్ టు ద టర్మ్ అంటే మనం ఎంత టర్మ్ వరకు తీసుకున్నామో అంత టర్మ్ వరకు కూడా కవరేజ్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో కట్టాల్సినటువంటి అవసరం లేదు, అది ఆల్రెడీ సింగిల్ ప్రీమియం కాబట్టి ఒకేసారి ఒకే మొత్తంలో ప్రీమియం చెల్లిస్తాం. పాలసీ మధ్యలో ఏమైనా అయితే కనుక నామినీకి ఒక లంసమ్ రూపంలో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చెల్లించాలి అంటే రెగ్యులర్ ప్రీమియంలో మరియు లిమిటెడ్ ప్రీమియంలో ఎవరైతే పాలసీకి తీసుకుంటారో వీరిద్దరు కూడా వీరికి సంబంధించిన పేమెంట్ ఆప్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఇయర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ చెల్లించవచ్చు, మంత్లీ మోడ్లో అంటే ఈసీఎస్ లేదా న్యాచ్ మోడ్లో చెల్లించడానికి వీలుంటుంది. అయితే ఇక్కడ క్వార్టర్లీ ఆప్షన్ అనేది లేదు. తర్వాత సింగిల్ ప్రీమియం వారు లంసమ్గా ప్రీమియం చెల్లించాలి, ఒకటేసారి ఓన్లీ వన్ టైం డిపాజిట్గా ఈ పాలసీకి సంబంధించి ప్రీమియాన్ని చెల్లించాలి. ఇక్కడ చూడండి డెత్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియంలో చెల్లించే వారికి 10 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం, మన వార్షిక ప్రీమియానికి 10 times, లేదా అంటే 105% ఆఫ్ ఆల్ ప్రీమియమ్స్ పెయిడ్ ఐజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద డెత్, మన డెత్ జరిగే నాటికి 105% మనం చెల్లించిన ప్రీమియంలు, లేదా అబ్జల్యూట్ సమ్ అష్యూర్డ్ అంటే మనం ఎంతవరకైతే సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకున్నామో అంత మొత్తంలో సమ్ అష్యూర్డ్, ఇందులో ఏది ఎక్కువగా ఉంటే అది చెల్లించడం జరుగుతుంది. తర్వాత సింగిల్ ప్రీమియం పాలసీ వారికి 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం, అంటే మనము వన్ టైం డిపాజిట్ చేస్తాం కదా, ఆ వన్ టైం డిపాజిట్ ఎంతైతే ఇచ్చేస్తామో దానికి 125%, లేదా అబ్జల్యూట్ సమ్ అష్యూర్డ్ మనము ఎంచుకున్న పాలసీ మొత్తానికి ఇందులో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని చెల్లించడం అనేది జరుగుతుంది. తర్వాత మ్యాచ్యూరిటీ బెనిఫిట్, నో మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అండర్ దిస్ ప్లాన్. ఓకే, ఇది ఇంతకు ముందే చెప్పాను, ఇది రిస్క్ ఓరియంటెడ్ ప్లాన్ కాబట్టి ఇందులో మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అంటూ ఏమీ ఉండదు. ఎక్స్క్లూజన్స్ చూసినట్లయితే కనుక ఓన్లీ సూసైడ్ క్లాజ్ యాజ్ పర్ ఎక్స్టాంట్ రెగ్యులేషన్స్, సూసైడ్కి ఇది వర్తించదు యాజ్ పర్ రెగ్యులేషన్స్. దీనికి సంబంధించి ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ విధంగా ఇస్తాయో తర్వాత చూద్దాం. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్.
45 days from the date of commencement of risk. Okay. In case of revival of policy, the waiting period shall not be applicable. ఓకే, ఈ పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే పాలసీ తీసుకున్నప్పటి నుండి 45 డేస్ వరకు, అంటే 46 డే తర్వాత మనకు రిస్క్ అనేది కవర్ అవుతుంది. అంటే 45 డేస్ అనేది వెయిటింగ్ పీరియడ్లో ఉంటుంది. ద ఫాలోయింగ్ వర్డ్స్ షెల్ బీ ప్రొమినెంట్లీ డిస్ప్లేడ్ ఇన్ బోల్డ్ ఆన్ ద వెల్కమ్ లెటర్ ఆఫ్ ద పాలసీ. దీనికి సంబంధించి అంటే ఈ వెయిటింగ్ పీరియడ్కు సంబంధించి కొన్ని లెటర్స్ బోల్డ్ రూపంలో, అంటే ఇట్లా ఒత్తుగా మనకు వెల్కమ్ లెటర్లో కానీ చూపించడం జరుగుతుందట. అది ఏంటంటే డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ సేల్స్ లిటరేచర్. అంటే మనకు ఫస్ట్ పేజీలో సేల్స్ లిటరేచర్లో ఫస్ట్ పేజీలో మనకి ఏమని రాసి ఉంటుందంటే దిస్ పాలసీ విల్ కవర్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్ ఓన్లీ డ్యూరింగ్ ద వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. ఓకే, మంచిగా వినండి. దిస్ పాలసీ విల్ కవర్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్ ఓన్లీ డ్యూరింగ్ ద వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. చూడండి, ఈ పాలసీ తీసుకున్న తర్వాత వెయిటింగ్ పీరియడ్లో యాక్సిడెంటల్గా డెత్ జరిగితే మాత్రమే ఇది వర్తిస్తుంది. తర్వాత అంటే 45 డేస్ లోపల యాక్సిడెంటల్గా కాక నార్మల్గా డెత్ జరిగితే మాత్రం ఈ పాలసీకి సంబంధించి అమౌంట్ అనేది క్లెయిమ్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్ అదర్ దాన్ డ్యూ టు యాక్సిడెంట్ డ్యూరింగ్ ద వెయిటింగ్ పీరియడ్. చూడండి, ఈ వెయిటింగ్ పీరియడ్లో యాక్సిడెంటల్గా డెత్ కాకుండా ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్ అమౌంట్ ఈక్వల్ టు 100% ఆఫ్ ఆల్ ప్రీమియమ్స్ రిసీవ్డ్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ ఇఫ్ ఎనీ షెల్ బీ పేడ్ అండ్ ద సమ్ అష్యూర్డ్ షెల్ నాట్ బీ పేడ్. చూడండి, ఈ వెయిటింగ్ పీరియడ్లో కనుక న్యాచురల్గా రిస్క్ జరిగితే ఎటువంటి క్లెయిమ్ అనేది రాదు. కానీ మనం ఎంతైతే ప్రీమియం కడతామో మనం కట్టినటువంటి ప్రీమియానికి జిఎస్టీ అవన్నీ లెస్ చేసి బేస్ ప్రీమియం అనేది పాలసీకి సంబంధించిన నామినీ వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది. తర్వాత సరెండర్ వాల్యూ, ఇటువంటి పాలసీలకు సరెండర్ వాల్యూ కూడా నాట్ అప్లికేబుల్, ఏమీ ఉండదు. లోన్ కూడా నాట్ అప్లికేబుల్. ఆప్షనల్ రైడర్స్, అప్రూవ్డ్ యాక్సిడెంట్ బెనిఫిట్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్స్ కెన్ బి అటాచ్డ్. దీనికి సంబంధించి యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ మరియు డిజబిలిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇవి రైడర్స్ అనేటటువంటివి ఆప్షనల్, తీసుకుంటే తీసుకోవచ్చు. తర్వాత అండర్ రైటింగ్ అండ్ మెడికల్ రిక్వైర్మెంట్స్, అంటే ఈ పాలసీ తీసుకోవడానికి మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా అవసరం పడతాయా అంటే యాజ్ పర్ ద బోర్డ్ అప్రూవ్డ్ అండర్ రైటింగ్ పాలసీ ఆఫ్ ద ఇన్సూరర్ సబ్జెక్ట్ టు అబోవ్ క్రైటీరియా అండ్ ఎనీ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్. అంటే ఇది ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ రిక్వైర్మెంట్స్ అవసరము అని అనుకుంటే కనుక కంపల్సరీ మెడికల్కు పంపించడం జరుగుతుంది. కాబట్టి మెడికల్కు వెళ్ళి ఎవరైతే మెడికల్స్ అవసరము అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ భావిస్తుందో వారు కంపల్సరీ మెడికల్ తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఇటువంటి పాలసీలన్నీ కూడా మెడికల్స్ తీసుకుంటాయి. మెడికల్ తీసుకొని పాలసీ ఇస్తేనే ఇది చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత ప్రైసింగ్ ఎంత ధరలో ఉంటుందంటే యాజ్ పర్ ద ఎఫ్ఎండ్యూ అంటే ఫైల్ అండ్ యూజ్ ఐఆర్డిఏ నామ్స్ ప్రకారము ఆయా ఇన్సూరెన్స్ కంపెనీ వారు దీనికి సంబంధించిన ప్రైస్ ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.